అక్కడే ఎంత అందంగా ఉందో కూడా చూస్తున్నారు వీళ్ళు. అవును. కనబడుతోంది కదా అంత అందమైనటువంటిది అని వీళ్ళే చెప్పారుగా, లోపలికి కూడా విజువల్స్ కూడా చూపించారుగా. అవును చూపించారు. అది చూడక ముందు జగన్ని తిట్టుకున్న వాళ్ళు కూడా చూశాక తటస్థులు సంతోషపడ్డారు. ఇంత తక్కువ ఖర్చుతో ఓవరాల్ క్యాపిటల్ నిర్మించేసినట్టే కదా. నువ్వు ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టి కట్టేది అక్కడ 450 కోట్లతో అయిపోయింది. సింపుల్. మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇట్లాంటిది ఇంకో బిల్డింగ్లు 4 కట్టించేస్తే మొత్తం 4,000 కోట్లతో రాష్ట్ర రాజధాని రెడీ అయిపోద్ది. దానికి ఇంకేం చేయాలి మనం? ఇప్పుడు జనాలందరినీ పోగేసుకొచ్చి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుని భూములు ఈ తతంగం ఏం అక్కర్లేదుగా. వైజాగ్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీనే కదా. హైదరాబాద్లో సెక్రటేరియట్కి వెళ్ళి నువ్వు కూర్చున్నావు, అంతేగాని కట్టావా ఆ చుట్టుపక్కల ఏమన్నా? అంతే కదా. అసెంబ్లీ ఏమన్నా మనం కట్టామా? ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లో వెళ్ళి కూర్చున్నాం అక్కడ, అంతే కదా చేసుకొచ్చింది. ఇక్కడ చక్కగా చేసుకునేవాళ్ళు కదా. ఇక్కడ కట్టాల్సి వచ్చింది, రైట్, తక్కువలో కట్టాలా నువ్వు. ఇక్కడ 3,000 కోట్లతో మొత్తం రాజధాని రెడీ అయిపోయినట్టు వైజాగ్ అయితే. ఇక్కడ నువ్వు 1,00,000 కోట్లు అయినా కూడా ప్రాథమికమై ఉంటుంది. ఇక్కడ చర్చకు వస్తే అదే చర్చ. అమరావతిలో నువ్వు 1,00,000 కోట్లు కడితే ప్రాథమికం అవుతుంది అంటున్నావు. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టాక అప్పుడు అక్కడ భూములకి మార్కెట్ రేట్ వచ్చి అప్పుడు అమ్మి ఆ డబ్బులతో తీరుస్తానంటున్నావు. అక్కడ అంత అప్పు చేయక్కర్లా, అట్లా కొత్త నగరం సృష్టి అక్కర్లా, ఉన్న నగరం చాలు. అది నచ్చలేదు. సరే అమరావతి ఇక్కడ పబ్లిక్ ఆకాంక్ష అన్నారు, బానే ఉంది. దీని గురించి చేస్తున్నారు కదా మీరు, దాన్ని చెడగొట్టాల్సిన అవసరం ఏముంది? దీని రెప్యుటేషన్ పెంచడం కోసం దాని రెప్యుటేషన్ చెడగొట్టాలా?